నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, జొన్నలగడ్డ సిద్ధు టిల్లు మళ్ళీ వచ్చేసాడు. అయితే ఈసారి టిల్లుగా కాదు, జాక్లా వచ్చేసాడు. కానీ కొంచెం క్రాక్ ఉంది. మొత్తానికి ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? అంటే అతని బాడీ లాంగ్వేజ్ తగ్గ పాత్ర వచ్చింది దీంట్లో కూడా. ఎందుకంటే అందుకనే కొంచెం క్రాక్ అని పెట్టారు, లేకపోతే జాక్ అని పెట్టి సరిపెట్టేసేవాళ్ళు. కాకపోతే ఏమవుతుందంటే జాక్ ట్రైలర్ రిలీజ్ అయిందనగానే జాక్ అంటారు, జాటా అంటున్నారు. అదొక ప్రమాదం ఉంది. జాట్ జాక్ ఒకేసారి విడుదలైతే పెద్ద సమస్య. ఏ సినిమాకి వెళ్ళామో చెప్పలేం, కష్టం. ఇదే టైంలో జాక్ రావడం అనేది, ట్రైలర్ రిలీజ్ కావడం అనేది, ఆల్రెడీ జాట్ ట్రైలర్ వచ్చింది అనుకోండి, దాని మీద రివ్యూ చెప్పేసాం. ఈ ట్రైలర్గా చూసుకుంటే ఏంటంటే ప్రకాష్ రాజు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ కథాంశం. 4 దిక్కులకి 4 టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలి అనేదే ఒక ఎజెండాగా వెళ్ళింది సినిమా. కానీ హీరో ఇంట్రడక్షన్ కానీ లేకపోతే హీరో మేనరిజమ్స్ కానీ ఒక డిఫరెంట్ పాత్రగా మనం చెప్పొచ్చు సిద్ధు జొన్నలగడ్డని. అయితే బేబీ ఫేమ్ ఎవరైతే హీరోయిన్ శ్రీ వైష్ణవి, తను కూడా దీంట్లో యాక్ట్ చేసింది. యాజ్ అ హీరోయిన్గా ఎలా అనిపించింది? అదే వైష్ణవి చైతన్య కాస్త బోల్డ్గానే యాక్ట్ చేసింది. బేబీలో కూడా ఆ తరహాల పాత్రే, దీంట్లో కూడా బోల్డ్గానే, లిప్ లాక్లు అవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బొమ్మరిల్లు భాస్కర్ ప్రత్యేకంగా మాట్లాడాలి. బొమ్మరిల్లు భాస్కర్ అనే పేరు పడిపోయింది, కానీ ఇంటి పేరు బొమ్మరిల్లు చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. పరుగు చేసినా పరుగు పెద్దగా ఆడలేదు, ఆరెంజ్ చేసినా ఆరెంజ్ పెద్దగా ఆడలేదు. మొన్న అఖిల్తో చేసిన యావరేజ్ అనిపించింది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మళ్ళీ అతను ఒక విధంగా చెప్పాలంటే ఒక అదృష్టాన్ని పరీక్షించుకోవడం అని చెప్పాలి. మరి అప్పట్లో అంత పెద్ద హిట్ ఇచ్చిన బొమ్మరిల్లు లాంటి హిట్ ఇచ్చిన భాస్కర్కి మరి ఎందుకు మళ్ళీ అసలు బ్రేక్ రావట్లేదు అనేది అర్థం కావట్లేదు. టాలెంటెడ్ డైరెక్టర్ అతను చెప్పాలంటే. మళ్ళీ అతను ఈ సినిమాతో, జాక్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటాడని చెప్పాలి. సో జాక్ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఇద్దరు హీరోల్లా కనిపిస్తున్నారు. ఒకటి ప్రకాష్ రాజు, ఇంకొకటి జొన్నలగడ్డ సిద్ధు. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ అయితే మనం సాధారణంగా వేరే ఏ సినిమాల్లో విలన్స్కి అంత ఇవ్వరు. కానీ ఇక్కడ ఇద్దరికి సేమ్ స్పేస్ అయితే ఇచ్చారు, స్క్రీన్ స్పేస్. సో సినిమా మొత్తం కూడా ఇలానే ఉండబోతుందంటే ఏమంటారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆపరేషన్కి ఒక వ్యక్తిని నియమించాలి కాబట్టి ఆ నియమించిన వ్యక్తి ఎవరనేది అక్కడ రివీల్ చేయలే. నేను అనుకోవటం ఇది ఒక డ్రామా లాగా సాగి ఉంటుంది అనిపిస్తుంది. ఆ నియమించబడిన వ్యక్తి కూడా బహుశా నేను అనుకోవటం సిద్ధునే అయ్యి ఉండొచ్చు. ఆ బయటికి రివీల్ కాకుండా ఉండటం కోసం ఒక డ్రామా ఆడి అలా నడిచిందేమో అనేట్టుగా నాకు అనిపిస్తుంది. సినిమా చూస్తే మనం నిర్ణయం రాలేం, కానీ కథాపరంగా ఎందుకంటే అంత పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు, టెర్రరిస్ట్ పట్టుకోవాలనుకున్నప్పుడు ఒక హీరో రావాలి కదా, ఎంటర్ కావాలి కదా. ఆ పాత్ర ఎవరు అనేది అర్థం కావట్లేదు. ఈయన ఆపరేషన్ పేరుతో ఇంకొక ఆపరేషన్ చెప్తుంటే ఆయన ఒక ఆపరేషన్ చెప్తున్నాడు. పైగా మళ్ళీ నరేష్ను ఈయన సిద్ధు తండ్రి కొడుకులు నటించారు. అంటే ఈ సీరియస్గా సాగే సబ్జెక్ట్లో మళ్ళీ కామెడీ ట్రాక్ ఒకటి, పని మనిషిని బొక్కుతున్నాం అంటూ తండ్రి మీద సెటైర్లు వేసే పాత్రగా మళ్ళీ సిద్ధు కనిపిస్తాడు. అది అయితే ఇదే కాకుండా మనం చూసుకుంటే ఏదైతే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటూనే అమ్మాయిల మీద పిచ్చి ఎలా ఉంటుంది సిద్ధు జొన్నలగడ్డకి అనే దానిపైన కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో లాస్ట్ డైలాగ్ కూడా మనం చూస్తాం. ఆ డైలాగ్ని ఎలా తీసుకోవాలంటారు? అదే సాధారణంగా గోడ్చారి సినిమాలన్నింటిలో కూడా మన జేమ్స్ బాండ్ 007 ఎక్కడున్నాడంటే హీరోయిన్తో అక్కడ ఏదో అమ్మాయిలతోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. గతంలో ఉన్న గోడ్చారి సినిమాలన్నింటిలో కూడా అలాగే ఉండేది ప్యాటర్న్. ఆ తరహాలోనే డిజైన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ పాత్రని. ఇతను కూడా గోడ్చారి అయి ఉండొచ్చు, జేమ్స్ బాండ్ తరహా పాత్ర, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర అయి ఉండొచ్చు, కానీ కొంచెం కామెడీ పాత్ర. అందుకని వాళ్ళు కొంచెం క్రాక్ అని పెట్టారు. ఈ జాక్ కొద్దిగా క్రాక్ అని పెట్టిన కారణం ఏంటంటే అడిగ చాలామంది ఏంటంటే ఆ కొంచెం క్రాక్ అనేది కనిపించట్లేదు, కానీ మరి క్రాక్ కొద్దిగా ఉందని కాబట్టి కొద్దిగా పెట్టారు టైటిల్. చూడాలి. సో సాధారణంగా మనం టిల్లు స్క్వేర్ చూసాం. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే కోవలోకి వస్తుందా, లేదా కొంత జానర్ ఏమైనా మార్చారంటే ఏమంటారు? అంటే డైలాగ్ డెలివరీ పరంగా ఒకే ప్యాటర్న్లో జొన్నలగడ్డ స్థితి వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక మొనాటనీ అయిపోద్దాం అనిపిస్తుంది. అంటే క్లిక్ అయింది పాత్ర, అదే తరహాలో పాత్రలన్నీ క్లిక్ అవుతాయి అనుకుంటే, అంటే వేరే తరహా డైలాగ్ పలకలేడా ఇతను అనేది ఒక అపరాధ పడుతుంది. ఏ పాత్ర వచ్చినా, ఎలాంటి డైలాగులు వచ్చినా చేయగలడు అని నిరూపించుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక మొనాటనీ అయిపోయి ఆ తరహాలోనే డైలాగ్ డెలివరీ పెట్టుకుంటే అది అతని కెరీర్ పరంగా కొంత ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది. అతనిలో మంచి ఈజ్ ఉంది, మంచి ఎదుగుతున్న హీరోగా చెప్పాలి. అలాంటి టైంలో ఒకే తరహా పాత్రలతో జనం ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఒపీనియన్. అయితే జాక్ సంబంధించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అంటే మ్యూజిక్ పరంగా పాటలు అంటే మనకి దీంట్లో ఇంకా ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, ఇట్లా థర్డ్ సింగిల్ ఇట్లా వస్తే కానీ అది మనకి మింగిల్ కావు. మరి పాటలు రిలీజ్ అయితే కానీ చెప్పలేను.
సో ఓవరాల్ గా సినిమా రిలీజ్ ఏ టైం మంచి టైంకి రిలీజ్ అంటే ఏప్రిల్ 10వ తారీఖు రిలీజు. కాకపోతే నేను అనేది ఏంటంటే జాట్ ఒకేసారి రిలీజ్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండే అవకాశం అయితే ఉంది. మన దాని రేట్ కూడా దాదాపు ఇంచుమించుగా అప్పుడే చెప్తున్నారు కాబట్టి మరి ఒక క్లాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు జాట్ హిట్ అయిందని చెప్పారనుకోండి, జాక్కి వెళ్తారేమో, ఇట్లాంటి ప్రమాదం కూడా ఉంది. జాక్ హిట్ అయితే జాట్కి వెళ్తారేమో తెలియదు. సో ఈ రెండింటి మధ్య కొంచెం క్రాక్ కూడా ఉందనుకోవచ్చు. అదే ఈ రెండింటి మధ్యలో క్రాక్ ఉంటే ఇంకో సినిమా వస్తే బాగుండేది. క్రాక్ కూడా దీంట్లోనే జాక్లోని ఉండేసరికి కన్ఫ్యూజన్ కాస్త ఎక్కువ అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి జొన్నలగడ్డ సిద్ధుకి మళ్ళీ టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు క్యూబ్కి హిట్ వచ్చేంత వస్తుందో లేదో చూద్దాం మరి. నమస్తే.